మీ ఒపీనియన్ తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే తిలక్ వర్మ లాస్ట్ మ్యాచ్లో ఏం జరిగిందో మనకు తెలుసు. అది చేసింది కరెక్ట్ అంటారా, లేకపోతే యాజ్ ఎ ప్లేయర్ ఎంత లో అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎంఎస్కే? 100% తప్పది. ఎందుకంటే ప్రస్తుతం తిలక్ వర్మ ప్రపంచంలోనే టాప్ బ్యాటర్స్లో తను ఒకడు. T20 క్రికెట్లో బ్యాక్ టు బ్యాక్ సౌత్ ఆఫ్రికన్ కండిషన్స్లో సౌత్ ఆఫ్రికాలో 2 T20 సెంచరీలు కొట్టాడు. మళ్ళీ ఇండియాకు వచ్చి సెంచరీలు కొట్టాడు. ఈస్ బిన్ ఇన్ సబ్లైమ్ ఫామ్లో ఉన్నాడు. 2024-25లో ఎవరైనా ఇంటర్నేషనల్ క్రికెట్లో T20లో ఫామ్లో ఉన్నారంటే మాత్రం ఆ టాప్ పొజిషన్స్లో తిలక్ వర్మ వస్తాడు. అట్లాంటిది తిలక్ వర్మని పుల్ బ్యాక్ చేయటం అనేది అన్లెస్ అండ్ అంటిల్ ఏదైనా ఇంజరీ కాజ్ కానీ కన్సర్న్ అయితే తప్ప ఎలాంటి విధ్వంసం చేశాడో మనకు తెలుసు గతంలో. అండ్ దట్ టు వన్ గేమ్ మర్చిపోకూడదు. ఒకప్పుడు రాహుల్ తివాతియా కూడా ఇట్లానే స్లో ఆడి అవకాశం వచ్చినప్పుడు లాస్ట్ ఓవర్లో 5 సిక్స్లు కొట్టి గెలిపించాడు. ఆ కేటగిరీకి చెందిన తిలక్ వర్మని ఇలా పుల్ బ్యాక్ చేసి బయటికి పిలవటం, రిటైర్డ్ అవుట్ చేయటం అనేది ఐ డోంట్ థింక్ ఐ డెఫినెట్లీ 100% యాక్సెప్ట్ చేసింది కాదు. క్లియర్లీ టీమ్ మేనేజ్మెంట్ వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. వాళ్ళకి ఉన్న మ్యాచ్ విన్నర్స్ ఎవరు అండ్ వాళ్ళని ఎలా బ్యాక్ చేయాలనేది చాలా ముఖ్యం. 1-2 మ్యాచ్లు పోయినా కూడా 10 మ్యాచ్లు 1-2 మ్యాచ్లు డజంట్ మ్యాటర్. 8 మ్యాచ్లు గెలిపించే ప్లేయర్ తిలక్ వర్మ. అలాంటి తన్ని బ్యాక్ చేయటం మాత్రం నాకు తెలిసి ఈజ్ యాక్చువల్లీ ఫ్యూచర్ కెప్టెన్ ఆఫ్ ముంబై ఇండియన్స్ అనిపిస్తుంది.